వందే మాతరం. నా పేరు డాక్టర్ ఆర్ఎంబి శెట్టి అండి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మనం ఫిబ్రవరి మాసంలో మరి మేషరాశి వారికి గోచారం ప్రకారంగా గ్రహ గోచారం అనేటువంటిది, అంటే గ్రహాలు ట్రాన్సిట్ అవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుపుతున్నాను. జాగ్రత్తగా వినండి. మనం మొదట ఈ గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి అని కనుక తీసుకున్నట్టయితే, ఇక్కడ మేషరాశికి రెండో ఇంట్లో, అంటే రెండో స్థానంలో గురువు అనేటువంటిది ఉన్నాడు. ఈ గురువు మరి 14వ తేదీ మేన మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు. అంతవరకు మేషరాశికి ద్వితీయంలో ఉంటాడు. అయితే ఈ ద్వితీయం అంటే ఏంటంటే ధనం, తర్వాత వాక్కు, ఈ విషయాలలో చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏమి ధనం విషయంలో ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇకపోతే మళ్ళీ మిథున రాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మేషరాశి వాడికి ధైర్యం కూడా చాలా బాగానే ఉంటుంది, మొండితనం కూడా ఉంటుంది, తెగింపు కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం సోదరుల మధ్యన మాత్రం కొంచెం సఖ్యత కలిగి ఉండటం అనేటువంటిది చాలా అవసరం. ఇకపోతే మళ్ళీ కన్యా రాశిలోకి వచ్చేటప్పటికి కేతు అనేటువంటి గ్రహం ఉండటం అనేటువంటి జరుగుతుంది. కన్యా రాశి మేషరాశికి 6వ స్థానం కాబట్టి పర్వాలేదు. ఒకవేళ మనకి దైవ భక్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో, ప్రతిరోజు వినాయకుడిని పూజించేటువంటి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి మానసిక సమస్యలు కలగవు అనేటువంటిది మాత్రం మనకు అర్థమైపోతుంది. ఇకపోతే మకర రాశిలోకి వచ్చేటప్పటికి రవి బుధులు ఉన్నారు. రవికి మకర రాశి శని క్షేత్రం అవుతుంది. ఇది శని యొక్క క్షేత్రం అవుతుంది. కాబట్టి రవికి శనికి శత్రుత్వం ఉంది. తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరికి పడదు. వాళ్ళ యొక్క మనోభావాలు, అభిప్రాయాలు అనేక రీతిల వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే రవి వెలుతురు, శని చీకటి. కాబట్టి వీళ్ళిద్దరికి పడేటువంటి అవకాశాలు లేవు. వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుతురు ఉండదు. అలాగే అన్నమాట. ఆ శత్రుత్వాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. బుధుడు ఇక్కడే ఉండటం, బుధుడికి మాత్రం ఇది మిత్రక్షేత్రం అవుతుంది మకర రాశి. కాబట్టి బుధుడికి మిత్రక్షేత్రం అయినప్పుడు, రవికి శత్రుక్షేత్రం అయినప్పుడు ఏమవుతుందనంటే అశాంతి అవస్థ అనేది రవికి ఏర్పడుతుంది. చాలా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి బుధుడికి ఏర్పడుతుంది. అంటే తెలివితేటలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి, మెమరీ పవర్ బాగా ఉంటుంది, నరాల సమస్య ఉన్నటువంటి వాళ్ళకి కుదుట పడుతుంది, ఎటువంటి సమస్య ఉండదు. ఇలాగా మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే కుంభరాశిలో కనుక తీసుకున్నట్టయితే మరి శనైశ్చరుడు ఉన్నాడు. ఇతను ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇకపోతే 29వ తేదీ మార్చి 2025 మాత్రం ఈ యొక్క కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య లేదు. కానీ ఈ యొక్క శనైశ్చరుడు వెళ్ళిపోయే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గనక శుక్రుడు, ఆ తర్వాత మరి యొక్క రాహు గనక తీసుకున్నట్టయితే మీనరాశిలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది. అంటే మేషరాశికి వ్యయంలో ఉన్నారు కాబట్టి కొంచెం దంపతుల మధ్యన ఏవైనా చికాకులు అలాంటివి ఉండవచ్చు. ఇకపోతే రాహు ఉన్నాడు కాబట్టి ఏదైనా చిన్న గొడవలు లేదా దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఏర్పడవు. లగ్జరీ సైడ్, విలాసమైనటువంటి వస్తువులు కొనటం, దానివల్ల ఖర్చు అయిపోతూ ఉండడం, లేకపోతే ఏదైనా ప్రయాణాలు, ఏదైనా మనం ఏదో ఫామ్ హౌస్ కానీ, లేకపోతే ఏదైనా మరి ఎక్కడికెక్కడో దూరంగా టూరిజం కోసం అని అలా వెళ్తుంటాం కదా, ఆ రకమైనటువంటి ఖర్చులు మనకు తగలవచ్చు. అంచేత సంతోషం పొందుతారు. అటువంటి మీరు కోరుకొని ఖర్చు పెడతారు కాబట్టి, సంతోషంగా ఉంటారు కాబట్టి మిగిలే అటువంటి అవకాశం కూడా మీరు కలుగజేసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే గురువు తాను ఉన్నటువంటి క్షేత్రం నుంచి 4వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఏదైనా విద్యకి సంబంధించినటువంటి విషయాలు ఉంటే మాత్రం అద్భుతంగా చదువుకునేటువంటి పరిస్థితి, ఆయువు గట్టిగానే ఉంటుంది, అంటే ఆరోగ్యం గట్టిగా ఉంటుందని మనం చెప్పాలి. ఏదైనా ప్రభుత్వ రంగంలో ఉండనివ్వండి, లేకపోతే ఏదైనా రాజకీయ రంగంలో ఉండనివ్వండి, వీళ్ళకి కొంచెం తలనొప్పిగా ఉంటుంది. తెలివితేటలు ప్రదర్శించి ఏదో చేద్దాం అనుకుంటారు, ఎటో పోతుంది. కాబట్టి
వీళ్ళిద్దరు మాత్రం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మిగతా రంగాల వాళ్ళు ఎవరైతే కార్యక్రమాలు బిజినెస్లలో ఉంటారో, లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ రంగాల్లో ఉంటారో వాళ్ళకు వచ్చినటువంటి సమస్య ఏమీ ఉండదు. బాగా పని అటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత పని దొరకదనేటువంటి విషయం ఏమీ లేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే ఉద్యోగాలు దొరికేటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. వివాహాలు కానటువంటి వాళ్ళు మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా ఏదైనా సంబంధం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కూడా జరిగిపోతాయి. ఎందుకంటే ట్రాన్సిట్స్ అనేవి చాలా మేజర్గా ఉన్నాయి. మనకి ఈ యొక్క మార్చి ఎండింగ్లో, తర్వాత మేలో గ్రహాలు అనేటువంటి మారిపోతున్నాయి. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఎక్కువగా ఊహించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా తెలివిని ఉపయోగించి ముందుగా నడిచినట్టయితే ఎటువంటి సమస్య ఉండదు. పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి, పెద్దలు కూడా ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దూరదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు పరిస్థితులను చూసుకుని అనుకూలంగా ఉంటే మాత్రం వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కోర్టు కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటే త్వరితగతిన పూర్తి చేసుకోవటానికి ప్రయత్నించండి. గెలిచేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పులు దొరికేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఏదైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు, లేకపోతే వాహనం కొనుక్కోవాలనుకుంటారు, అటువంటి వాటన్నిటికి కూడా మీకు లోన్ అనేటువంటిది చిక్కుతుంది అనేటువంటి విషయం కూడా తెలపాలనుకున్నాను. ఇకపోతే ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నించాలి. ఏదైనా వాహన ప్రమాదం సూచిస్తోంది కాబట్టి రోడ్డు పైన ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కంట్లో నలత ఉన్నటువంటి పక్షంలో అశ్రద్ధ చేయకుండా కంటి ఆసుపత్రికి వెళ్ళి మీ కళ్ళను చూపించుకుని కావలసిన విధంగా రిపేర్ చేసుకోండి. ఈ రకంగా ఉన్నటువంటి పక్షంలో ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా ధనం మూలం ఇదం జగత్. కాబట్టి డబ్బు చిక్కినప్పుడు ఏ సమస్య లేదు, డబ్బు లేనప్పుడే సమస్య. కాబట్టి అలాంటి ఏ సమస్య ఉండదు. కాబట్టి హ్యాపీగా ఆనందంగా ఫిబ్రవరి మాసం అంతా కూడా మీకు గడిచిపోతుంది. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.